అబ్దుల్ రవూఫ్ అయ్యా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే మనం ఈ వీడియోలో సిరాయ్ తమిళ టు తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూని కూడా తెలుసుకుందాం. అయితే ఇది ఒక తమిళ మూవీ ఫ్రెండ్స్. అయితే తెలుగులో కూడా మనకి G5 అయితే కనుక డబ్బింగ్ అయ్యి అవైలబుల్గా ఉంది. అయితే ఈ మూవీ ఎలాగుందంటే కనుక చాలా బాగుంది ఫ్రెండ్స్. మంచి ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది. దాంతోపాటుగా ఎమోషన్స్ కూడా బాగున్నాయి. అయితే ఈ మూవీ కథాంశం విషయానికి వస్తే కనుక ఒక ఖైదీని అయితే కనుక కోర్టు విచారణకు తీసుకెళ్ళడానికి మన హీరో పోలీస్ అయితే కనుక వెళ్తూ ఉంటారనమాట కోర్టుని. అయితే దాని తర్వాత మధ్యలో ఏం జరిగింది, ఈ మధ్యలో సన్నివేశాల వల్ల తను ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యాడు, తన జాబ్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, చివరికి జరిగిన విషయం ఏంటి, అసలు యాక్చువల్ నిజం ఏమిటి, ఇంకా క్లైమాక్స్లో వచ్చిన ట్విస్ట్ ఏంటి అనేది పూర్తి కథాంశం అనమాట. అయితే మూవీ స్టోరీ అయితే కనుక బాగుంది ఫ్రెండ్స్, ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది. ఇంకా కొన్ని మనం గెస్ చేయొచ్చు కానీ ఇంకొన్ని సీన్లు అయితే కనుక ట్విస్ట్ బాగుంది. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే కనుక ఇంకా మనం అంతా ఇప్పటివరకు జరుగుతుందంతా ఒక రకంగా ఆలోచిస్తాము, కానీ అది కాదన్నట్టుగా మనకి ట్విస్ట్ అయితే ఉంటుంది. ఇంకా మంచి ఎమోషనల్ డెప్త్ ఉంటుంది అనమాట మూవీలో. ఒక టైప్ ఆఫ్ ఎలాగైతే ప్రజలు ఆలోచించుకుంటారో అనే దాన్ని రియలిస్టిక్గా జరిగిన విషయాలకి అనువదించి బాగా అయితే చూపించారు. అయితే బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ని బట్టి తీసిందంట. అంతేకాకుండా ఈ మూవీ మనకి తానక్కారన్ అని చెప్పేసి 2022లో ఒక సినిమా వచ్చిందనమాట. ఇది హీరోది. ఇంకా అది తెలుగులో పోలీసుడు అని జియో హాట్స్టార్లో అయితే ఉంటుంది. దానికి కొంచెం దగ్గర పోలికలతో ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట కొన్ని క్యారెక్టరైజేషన్ అంతా కూడా. అయితే ఈ మూవీలో హీరో యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మిగిలిన క్యారెక్టర్ ఆర్టిస్టులు అంటే ఖైదీ పాత్ర చేసిన ఆయన, ఇంకా తనతో పాటు తన గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుంది. వాళ్ళందరూ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశారు. ఇంకా ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు ఫ్రెండ్స్. మంచి గ్రిప్పింగ్ సినిమా, మంచి ఎమోషనల్ థ్రిల్లర్ అనమాట. డెఫినెట్లీ ఒకసారి ఖచ్చితంగా చూడవచ్చు. అయితే చూడాలనుకుంటే కనుక G5 అయితే అవైలబుల్గా ఉంది. చూడాలనుకున్న వాళ్ళు తప్పకుండా చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా మూవీ సమాచార్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.